అమ్మవారి సమక్షంలో కుంకుమార్చన చేసుకోవడము, సింధూర్ కుంకుమార్చన చేసుకోవడం ఎంతో ఆనందదాయకము, మీ అదృష్టము. ఇంకోటి ఏంటంటే ఇది ఈరోజు చేసే కార్యక్రమం ఏంటంటే రోజు మనము గోత్రనామాలతో మన కోసం చేసుకుంటాం. కానీ ఈరోజు ఒక్కరోజు ఏంటంటే భారతదేశం యొక్క భద్రత, క్షేమము, రక్షణ మరియు రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించమని, తర్వాత సైనికులు మన దేశాన్ని భద్రత వాళ్ళు ఎంతో కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఆనందంగా ఉన్నాం. వాళ్ళు లేకపోతే మనం లేము. అందుకని వాళ్ళ కోసం కూడా శక్తి సామర్థ్యాలు, ఆయురారోగ్యాలు రావాలని అమ్మవారిని వేడుకుంటూ, సకల దేవతలను వేడుకుంటూ మనం ఈరోజు ఈ సంకల్పం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కుంకుమార్చన, సింధూర్ కుంకుమార్చన పేరుగా కుంకుమార్చన చేసుకుంటున్నాం. నా పేరు శోభారాణి, విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ స్టేట్ మహిళా కన్వీనర్. ఈ ప్రోగ్రామ్స్ చాలా ఇప్పటివరకు ఒక 30 వరకు జరిగాయి. ఇలాగే సంవత్సరానికి ఒకసారి ఇంకా పెద్ద ఎత్తున పండగలాగా చేసుకుని ఒక్కసారికి అయిపోలేదు. ఇది ప్రతి సంవత్సరం ఒక రోజు పెట్టుకోండి. మినిమం ఒక 200 మంది ఉంటే వస్తాను. కానీ ఈరోజు ఆండాల్ గారు నాకు కోర్స్ చేసి తినిపించారు కాబట్టి అది మీ అదృష్టం. ఇంకొకటి కంచి కాకపోతే పీఠం ముందు తెచ్చిన లక్ష్మీ కాయిన్, అది ఇక్కడ కాయిన్ కాదు. అమ్మవారి పూజ చేసినప్పుడు మీరే తీసుకెళ్ళొచ్చి ఇంట్లో గుళ్ళో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. సామాజిక సమరసత అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. వాళ్ళు వీళ్ళు తేడా భేదభావం, కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో అందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధిస్తాం. హిందూ ధర్మం ప్రకారం మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి అందరూ కలిసిమెలిసి చేస్తారు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సామూహికంగా చేసిన దానికి బలం ఎక్కువగా ఉంటుంది. అందులో దేవాలయంలో అమ్మవారి ముందు చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది తొందరగా. మనము 2-3 చేస్తే సరిపోదు. సామూహికంగా ఏది చేసినా ఫలితం తొందరగా వస్తుంది. మనం ఎట్లా రావాలి? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరికన్నా జై దుర్గా భవానీకి, జై దుర్గా భవానీకి. వచ్చేసారు, అయిపోయింది. ఇక్కడ చూడండి ఒక్కసారి. ఫస్ట్ లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం. రాలే, మీరు రాలే, నేను రాలే.